జనసేన పార్టీ నుంచి. ముందుగా అంబురాతడ్ గారు, పుష్ప 2 సినిమా డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ అవుతుందని మనందరికీ తెలుసు. అల్లు అర్జున్ గారు నటించిన, సుకుమార్ గారు డైరెక్ట్ చేసిన సినిమా. అయితే తెలంగాణ ప్రభుత్వం దీనికి కొన్ని ప్రత్యేక రాయితీలు ఇచ్చింది. డిసెంబర్ 4వ తేదీ బెనిఫిట్ షోస్ వేసుకోవచ్చు. ఆ బెనిఫిట్ షోకి టిక్కెట్కి అదనంగా 800 రూపాయలు వసూలు చేయొచ్చు. అలాగే మొత్తంగా ఆ టికెట్ ధర 1200 రూపాయలు అవుతుంది, ఒక టికెట్ ధర. అది అన్ని బెనిఫిట్ షోలకు సంబంధించి. ఇక నెక్స్ట్ డే నుంచి ఆ టికెట్ ధర మల్టీప్లెక్స్లో ఒక ధర, సింగిల్ ట్యాక్స్లో ఒక ధర, ఇలా ఉంటూ వచ్చింది. అసలు ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు అందరి దగ్గర నుంచి, ముఖ్యంగా ఫ్యాన్స్ దగ్గర నుంచి, అన్ని సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ నుంచి మిక్స్డ్ టాక్ నడుస్తుంది. కొంతమంది పెంచాలని, లేదు కొంతమంది ఇంత టికెట్ ధర అని, అనేక అంశాల మీద ఈ ఇష్యూ నడుస్తూ ఉంది. అంటే వాళ్ళు సినిమా స్టార్ట్ చేసే ముందు కనీసం ఒక 15 రోజులు ముందు గవర్నమెంట్ ప్రకటించాలి. యాక్షన్ ఒక 15 రోజులు, మినిమం 15 రోజుల కంటే ముందే ప్రకటించి ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఇప్పుడు అక్కడ టికెట్ కొనేది ఎవరు? వినియోగదారుడు. వినియోగదారుడు సినిమా చూడాలా చూడకూడదు అనేది అంటే ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు వినియోగదారుడు నేను సినిమా చూడాలా కాదా అనేది నా డిసిజన్ ఉంటుంది, కానీ ఇక్కడ ప్రభుత్వం డిసిజన్ అవుతుంది. ఎందుకంటే మీ ఇష్టం వచ్చినట్లు రేటు పెంచడానికి మీరు ఏదో వాళ్ళు ఇస్తారు అంటే ఎందుకు పెంచుతున్నారు అనేది తెలియదు. అంటే కామన్ మ్యాన్ సినిమా చూడాలా చూడకూడదు అనేది సినిమా డైరెక్టర్ చెప్పాలి, దాన్ని నటించిన హీరో చెప్పాలి, దానికి కావాల్సిన ఎవడైతే ప్రొడ్యూసర్ ఈ వర్గం ఏదైతే ఉందో వాళ్ళు చెప్పాలి. అంటే మీరు కామన్ మ్యాన్ సినిమా చూడాలా, లేకుంటే ఎవరైతే 4000 5000 బ్లాక్ మనీ అంటే 5000 6000 పెట్టేసి కొనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే సినిమా చూడాలా, అంటే యాక్చువల్ మధ్యతరగతికి అనుకూలంగా ఉంటుందా లేకుంటే ఉన్నత కుటుంబంకి ఇస్తారా అనేది వాళ్ళు డిసైడ్ చేయాలి. ఇది వినియోగదారుడు కాదు. మేము వినియోగదారుల ఆర్గనైజేషన్ తరపు నుంచి మేము చెప్పేది ఏంటంటే, మీరు వినియోగదారులకు అందుబాటులో ఉండే రేటు పెట్టాలి, అది సమంజసం. లేదు మేము వాళ్ళకు అనుకూలంగా పెట్టాము, ఇది మాకు సంబంధించింది కాదు, ఇది మేము గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే, మీరు గవర్నమెంట్కి ఏమన్నా మీరు ట్యాక్స్ ఇస్తారా, లేకుంటే సూట్ కేసు పంపిస్తారా, ఏమైనా డబ్బులకు ఇస్తారా, లేకుంటే మీ సినిమాకి ఏమైనా అమ్ముడబోతున్నారా అనేది అది ప్రజలు చెప్పాలి, ప్రజలు నిర్ణయిస్తారు. మరి ఇంకా రాలేదు, అది గవర్నమెంట్ ఎంత ప్రకటిస్తుంది ఇంకా ముందుకు వచ్చిన తర్వాత మనం డిసిజన్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంటే అంబురాతడ్ గారు, మామూలుగా సినిమా టికెట్లు రేటు వేరీ అవుతూ ఉన్నాయి. కొద్దిగా పెద్ద సినిమా భారీ బడ్జెట్ అయితే అది కొద్దిగా పెంచుకోవచ్చు అని, కానీ దీనికి నియంత్రణ ఎక్కడన్నా ఉందా? ఎంత కావాలంటే అంత పెంచుకునే స్వేచ్ఛ ఉందా? లేదు. ఎందుకంటే వినియోగదారు అంటే మీ ఇష్టం వచ్చిన పెంచుకోవాలంటే మరి మీరే పెట్టుకోవాలి. సినిమా వినియోగదారుడు ఎందుకు చూడాలి, ప్రజలు ఎందుకు చూడాలి? ఇప్పటికే మీ గతంలో ఇదే RRR మూవీ మీద పెద్ద చర్చ జరిగింది. ఇదే మేము స్టూడియోలో కూర్చున్నప్పుడు చాలామంది ఫోన్లు చేసి మమ్మల్ని తిట్టారు. మేము ఏమన్నాం, మీరు బ్లాక్లో 5000 4000 సినిమా టికెట్లు అమ్మడం కంటే మీరు ఆన్లైన్లో పెడితే ఒక పేదవాడు మధ్యతరగతి వాడు తీసుకొని వాళ్ళు చూస్తారు. ఏం లేకుండా మొత్తం బ్లాక్లో అమ్ముకొని బ్లాక్లో టికెట్, ఇప్పుడు రేపు కూడా బ్లాక్లో అమ్ముతారు వీళ్ళు. ఈ టికెట్లన్నీ బ్లాక్లో అమ్మే టికెట్లే. మీరు ఎప్పుడు కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంటే ఇప్పుడు బ్లాక్లో అమ్మే టికెట్లనే వాళ్ళు ఏదో కూడబెట్టుకోవడానికి చూస్తారు. ఇదే పబ్లిసిటీ చేసి సినిమా చాలా బాగుందని, ఇట్లా ఉంది అట్లా ఉంది హెడ్లైన్స్ ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి ప్రజలతోనే ఏ విధంగా దోచుకోవాలనేది తప్ప నిజంగా ప్రజలకు తీసుకెళ్లే సినిమా అయితే కాదు. నా దృష్టిలో మాత్రం ప్రజలకు తీసుకెళ్ళి కామన్ మ్యాన్ చూడాలి. ఇందులో కామన్ మ్యాన్కి ఏమన్నా సినిమా అంటే కామన్ మ్యాన్ దృష్టికి ఎట్లుండాలంటే, ఈ సినిమా నాది కాదు, అది డబ్బున్నవాడే కొనుక్కోవాలి, డబ్బున్నవాడే చూడాలి, డబ్బుకు 5000 6000 బ్లాక్లో కొనుక్కొని చూసేవాడుగా నాకు సంబంధం లేదు, సంవత్సరం తర్వాత ఎట్లా టీవీలో వస్తా కాబట్టి అప్పుడు చూసుకోవచ్చు అనే ఉద్దేశంలో నేను అనుకుంటున్నా. వినియోగదారుల తరఫు నుంచి నా బాధ ఏంటంటే, మీరు వినియోగదారులు కామన్ మ్యాన్ చూసే పరిస్థితి లేదు. మీరు చెప్పిన దాన్ని బట్టి కామన్ మ్యాన్ చూసే పరిస్థితి లేదు. బట్ గవర్నమెంట్ ఇంకా ఏం డిసిజన్ తీసుకున్నదో చూద్దాం. కానీ అది తప్పు నిర్ణయం, చాలా తప్పు నిర్ణయం. ఎందుకంటే ఇంత ఘోరంగా పెంచడానికి అసలు మీకు హక్కే లేదు. ఎందుకంటే ఇప్పటికే సినిమా టాకీస్లు అనేది మూతపడిపోయింది, ఎక్కడ లేదు, అంతా టీవీలో చూస్తున్నారు. ఇంకా మీరు ఈ విధంగా రేటు పెంచితే రాబోయే రోజుల్లో సినిమా ఫీల్డ్ అనేది అంటే సినిమా వ్యవస్థనే మొత్తం క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంది. అది సినిమాలో నటిస్తున్నటువంటి అక్కడ హీరోలు ఆలోచించాలి, డైరెక్టరు ప్రొడ్యూసర్ ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళు ఆలోచించాలి. కామన్ మ్యాన్కి ఏం లేదు. కామన్ మ్యాన్ ఏముంది, ఈ రోజు లేకుంటే 6 నెలల తర్వాత టీవీలో వస్తుంది, వాడు చూస్తారు. కానీ అది మీరు డిసిజన్ చేసుకోవాలి. అది నిజంగా మీ ప్రజలతోన మీ వినోదం మీ ప్రజలకు తీసుకెళ్లాలనుకున్నారా, లేకుంటే మీరు టైంపాస్కి ఏమైనా పబ్లిసిటీ చేసి అంత టార్మార్ చేసి అంటే గవర్నమెంట్తో మేము ఒక డబ్బులు పంపించి ఏదో రేటు పెంచుకోవాలనుకుంటే అది మీ ఇష్టం. అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా రేపు హిందీలో తీసుకొచ్చిన నేషనల్ మీడియాలో వాళ్ళు కూడా ఇదే చర్చ వస్తుంది. ఆల్ ఇండియా నేషనల్ మీడియాలో మాట్లాడినా ఇదే చర్చ రావచ్చు అని నేను ఉద్దేశం అనుకుంటున్నా. బట్ చూద్దాం, ఇంకా ఈ రోజే కదా, ఇంకా స్టార్ట్ కాలేదు, మరి ఏమొస్తుంది అనేది చూద్దాం. దాని గురించి నేను థ్యాంక్ యూ. శ్రవణ్ కుమార్ గారు, జనరల్గా ఒక సినిమా టికెట్ పెంచాలి అంటే ఆ సినిమా ఒక